సాధారణ ప్రజావాణిలో దివ్యాంగులకు గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. వయోభారంతో సీనియర్ సిటిజన్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వయోవృద్ధులు దివ్యాంగుల కోసం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. నెలలో ఒకరోజు ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వృద్ధులు దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ప్రతి నెల మొదటి బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు వయోవృద్ధులు జిల్లా అధికారులకు తమ సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త కలెక్టరేట్కు రావాల్సి వస్తుంది. వందలాది మంది వివిధ రకాల సమస్యలతో జిల్లా కలెక్టర్కు సమస్యలు విన్నవించుకుంటారు. ఇందులో తమ సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలంటే సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ప్రతి నెల మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి చాలా దూరంగా ఉంది, పట్టణానికి దూరంగా ఉంది. వృద్ధులు దివ్యాంగులు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్లకు సరైన రవాణా ఫెసిలిటీ కూడా లేనందుకు మా దగ్గర సమస్య వచ్చినందుకు మేము తక్షణమే కలెక్టర్ గారిని మేము ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ఇచ్చిన తర్వాత మేడం ఇమీడియట్గా స్పందించి ప్రతి నెల మొదటి బుధవారం మాత్రం ఇక్కడ అర్బన్ తహసీల్ ఆఫీస్లో పట్టణ నడిబొడ్డులో ఉన్న అర్బన్ తహసీల్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మొన్న 7వ తారీఖు నాడు మొదటి బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినప్పుడు దివ్యాంగులు చాలా సంతోషపడి, వృద్ధులు కూడా చాలా సంతోషపడి అక్కడ చాలా సమస్యలు అక్కడ నివేదించడం జరిగింది. కలెక్టర్ గారే స్వయంగా ఆమె తీసుకొని ఈ సమస్యల పట్ల ఇమీడియట్గా స్పందించి పరిష్కార మార్గం అక్కడున్న అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కొత్త కలెక్టర్ ఆఫీస్కి మార్చిన తర్వాత కూడా మేము అక్కడ ప్రజావానికి సీనియర్ సిటిజన్ అంతా పోయి టేబుల్స్ వేసుకొని దరఖాస్తులు రాస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ యువకులు మధ్య వయస్కులు వస్తున్నారు తప్ప ముసలుల సంఖ్య తక్కువ ఉన్నది. ఎందుకని మేము ఆలోచిస్తే కలెక్టర్ ఆఫీస్ దూరంగా ఉంది. మా సీనియర్ సిటిజన్స్కి పల్లెటూరు నుంచి వచ్చే ముసలి వాళ్ళకు, వయోవృద్ధులకు, వికలాంగులకు ఎక్కడైనా నగరం మధ్యలో ఉంటే బాగమ్మా అంటే ఆమె అందరు అధికారులను పిలిచి అప్పటికప్పుడు ఎక్కడ బాగుంటుందని చెప్పి 3-4 ప్లేసులు దృష్టికి తెచ్చుకొని చివరికి తహసీల్దార్ ఆఫీస్ బాగుంటుంది, అందరికి కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పడం వల్ల మారింది. దాన్ని కొద్దిగా మొదటిసారి కాబట్టి లాంఛనంగా చేద్దామని కలెక్టర్ గారు వచ్చిండ్రు, అడిషనల్ కలెక్టరు, జిల్లా అధికారులు అందరూ వచ్చిండ్రు. మన ఒక 30 మంది వృద్ధులు వికలాంగులు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మొదటి బుధవారం నాడు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తామన్నారు వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు. ఎక్కడంటే ఎంఆర్ఓ ఆఫీస్ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్లో నిర్వహిస్తామన్నారు. మొన్న 7వ తారీఖు నిర్వహించడం జరిగింది. చాలామంది వయోవృద్ధులు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా పాల్గొనడం వల్ల నెలకొకసారి చేయడం వల్ల వయోవృద్ధులకు కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు దగ్గరలో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటిసారి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అర్జీలను కలెక్టర్కు అందజేయడంతో అక్కడే ఉన్న సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, జీవనోపాధి, పెన్షన్ లాంటి సమస్యలకు ప్రత్యేక ప్రజావాణిలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనేది మన ఐడిఓసిలో జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రజావాణికి మనకి భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు కానివ్వండి, లేకపోతే మన డిజేబుల్డ్ దివ్యాంగులు కానివ్వండి, మనకి ఎక్కువ సంఖ్యలో రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే వారందరి దగ్గర నుంచి కూడా చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ వస్తుంది. అంటే మాకు ఐడిఓసి కొంచెం దూరం అయిపోయింది మన మహబూబ్ నగర్ టౌన్కి. సో టౌన్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి ఐడిఓసి వరకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి కొంత కష్టం అవుతోంది ఇక్కడికి రావడం అనేది. వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరితో కలిసిపోయి వస్తున్నారు కాబట్టి ఫోకస్ అనేది కొంత మాకు ఉంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకనే ఈ మధ్య ఒక
నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి వాళ్ళకే ప్రత్యేకంగా ఒక ప్రజావాణి కార్యక్రమం అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమం అనేది చేపట్టాలని అనుకున్నాము. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి ఉపయోగపడుతుందని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు అంటున్నారు.